ఎడారిలో సెలయేర్లు మార్చ్ 26వ తేదీ. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. పరమగీతములు 1వ అధ్యాయము 7వ వచనం. మధ్యాహ్నమున విశ్రమించడం అనే కళ అంతరించిపోయింది గనుక చాలామంది మితిమీరిన వేగంతో జీవిస్తూ ఒత్తిడికి లోనవుతున్నారు. విశ్రాంతి అనేది రోగులకు మత్తుమందు లాంటిది కాదు, బలవంతులు తాగే బలం మందు. అది విముక్తిని, వెలిగింపును, రూపాంతరమును కలిగిస్తుంది. అది మనల్ని బానిసలుగా మారకుండా మన సత్క్రియలకు సహా బానిసలం కాకుండా కాపాడుతుంది. నీ గడియారం ఆగిపోకుండా చూచుకో అనే దక్షిణాఫ్రికా వారు పాడుకునే పాట సమయానుకూలమైన హెచ్చరిక. నా దగ్గర 8 రోజులు గడియారం ఒకటి ఉంది. ఒకరోజు ఎంతో ప్రయాసతో గడిచిపోయిన రాత్రి, బాగా అలసిపోయి మధ్యాహ్నమున నీడకు వెళ్ళడం మరచి రేపటి భారాలు, వచ్చే నెల, వచ్చే సంవత్సరం భారాలు మోసుకుంటూ ఉన్నాం. నిద్రకు ఉపక్రమించబోయే ముందు నిదానంగా బలహీనంగా మోకుతున్న గడియారపు శబ్దం వినబడింది. అది నేను అలసిపోయాను గనుక ఎక్కువసేపు తిరగలేను అన్నట్టుగా వినిపించింది. అది మరీ బలహీనంగా తిరుగుతోంది గనుక కొద్దిసేపు ఉంటే ఆగిపోయేదేమో. అంతలోనే ప్రక్క గదిలో నుంచి ఒక స్వరం, గడియారం ఆగిపోయేలా ఉంది, ఎవరైనా లేచి దాని స్ప్రింగును చుట్టండి అంటూ వినబడింది. ఎవరో ఆ మాటకు విధేయత చూపారు. కొన్ని క్షణాల తరువాత మరలా మాకు గట్టిగా స్థిరంగా టిక్ టిక్ అనే శబ్దాలు వినిపించాయి. గడియారపు చక్రాన్ని బాగా త్రిప్పారు గనుక దాని ఫలితం ఇది. ఒక మెల్లని స్వరం నా మనస్సులో మాట్లాడగా, నీ గడియారం ఆగిపోకుండా చూచుకో అనే నీగ్రో పాటలోని పల్లవి నా అంతరంగంలో కూనిరాగంలా తీసింది. అసహనపు హృదయాలకు పని ఇప్పుడే అయిపోవాలి. దేవుని సమయం మరీ ఆలస్యమవుతుందేమో అన్నది మన భయం. ఆగండి అని దేవుడు చెప్తుంటే త్వరపడి దూసుకుపోవడానికి ఎంత అలవాటు పడ్డామో. సంవత్సరాలు దినాలు సంవత్సరాలుగా అనిపించినా దేవుని ప్రణాళిక ఎల్లప్పుడూ సమయానికే జరుగుతుంది. దేవుని వేగంతో ముందుకు కదిలేవాడు ధన్యుడు. అట్టివానికి భయమేమీ ఉండదు. దేవుని గడియారం వేగంగా ఉండదు, నెమ్మదిగా ఉండదు గనుక మన గడియారాలలో సమయం సరిచేసుకుందాం ఆయన గడియారం ప్రకారం. దేవుడి మాటను దీవించునుగాక. ఆమేన్.